హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పుల్ల ఐస్. ఈ ఐస్ చూసారా? మీరెప్పుడైనా తిన్నారా? చిన్నతనంలో ఎక్కువ బండొచ్చేది కదా! ఐస్ క్రీమ్ బండి. వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉండేవాళ్ళం, తింటూ ఉండేవాళ్ళం. కానీ ఈజీ ప్రాసెస్‌లో ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా, ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. వాటర్ మిలన్‌తో చేసేవాడిని. ఈ వాటర్ మిలన్‌ని మీరు ఎలా ఎంచుకోవాలి? ఎలాంటిది తీసుకుంటే ఇంత రెడ్‌గా వస్తుంది? అని మీకు ఆల్రెడీ ఒక 2 వీడియోలు షేర్ చేశాను. వాటర్ మిలన్ కొనేటప్పుడు డౌట్ అనిపిస్తే ఆ వీడియోని ఒకసారి చూడండి. మంచి వాటర్ మిలన్‌ని ఎంచుకోండి. తర్వాత ఇలా కట్ చేసి ఇందులో ఉన్న గింజలు ఉన్నాయి కదా! ఈ గింజల్ని ఇలా ఈ స్టిక్‌తో చక్కగా తీసేసుకోవచ్చు. మనం చేస్తున్నది ఐస్ కాబట్టి ఈ గింజలు వద్దండి. వీటిని తీసేయండి. తర్వాత ఇలా ఒక బౌల్‌లో కొన్ని సబ్జా గింజలు యాడ్ చేసి నానబెట్టండి. ఈలోపు మనం రెడీ చేసుకున్న ఈ పుచ్చ ముక్కలున్నాయి కదా! వీటిని కాస్త చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో యాడ్ చేసి ఇలా నైఫ్‌తో ఇలా చేస్తూ ఉంటే ఒక నిమిషానికి చూడండి ఇలా వచ్చేస్తుంది. దీన్ని మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేసుకుంటే అంత బావుండదు. ఇలా మనం కుల్ఫీ తినేటప్పుడు అక్కడక్కడ పీసెస్ ఉండాలి. అప్పుడే బావుంటుంది. ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజలు మీరు తినేదాన్ని బట్టి కొన్ని ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది. వేసవి కాలంలో సలువ కూడా చేస్తుంది. మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోండి. స్వీట్‌నెస్ కోసం నేను ఇందులో హనీ యాడ్ చేస్తున్నాను. అంటే మనకి వాటర్ మిలన్‌లో కొంచెం స్వీట్ ఉంటుంది. సబ్జాలు కూడా యాడ్ చేశాం గదా! అందుకే కొంచెం చప్పగా ఉంటుంది. ఇలా హనీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇలా కుల్ఫీ మోల్డ్ ఉంటుంది కదా! ఈ మోల్డ్‌లో మీరు ఐస్ మోల్డ్ కూడా ఉన్నాయి. అందులో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కుల్ఫీ మోల్డ్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఖాళీ ఉంచి ఇలా నింపండి. ఇవి కూడా మీకు అందుబాటులో లేకపోతే మన ఇంట్లో టీ గ్లాసులు స్టీల్‌వి ఉంటాయి కదా! అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో నేను కుల్ఫీ చేసి చూపిచ్చాను. వీలైతే ఒక్కసారి చూడండి. ఇలా మీరెన్నైతే రెడీ చేయాలి అనుకుంటే అన్నిటిలో ఇలా నింపాలి. ఇలా రెడీ అయిన తర్వాత చూడండి. చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా! ఇప్పుడు ఇందులో ఇలా స్టిక్ ఉంచాలి. దీనికి మనం ఎలాంటి కవర్‌తో సీల్ చేయవసరం లేదు. ఈ ప్యాటర్న్ కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మనం స్టిక్ ఉంచినప్పుడు అటు ఇటు బేస్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉంటుంది. ఇలా రెడీ అయిన వీటిని ఇలా ఒక గిన్నెలో సెట్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు పడకుండా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో ఇలా ఉంచి దీనిపైన మూత ఉంచి ఒక 4 అవర్స్ లేదా ఓవర్ నైట్ అలా వదిలేస్తే చక్కగా మనకి కుల్ఫీలు రెడీ అయిపోతాయి. నేను మీకు తీసి చూపిస్తున్నా చూడండి. ఇలా నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. మన కుల్ఫీలు చూడండి చక్కగా రెడీ అయినాయి. నేను మూత పెట్టాను కదా! అందుకే ఈ స్టిక్స్ కొంచెం లోపలికెళ్ళినియి. మీరు సెట్ చేసేటప్పుడు ఒకసారి గమనించుకోండి. ఇవి తీయాలి అంటే ఇందులో ఇలా కొన్ని వాటర్ పోసి ఇలా 2 చేతుల మయాన్న ఇలా కుల్ఫీ ఉంచి ఒక 2, 3 సార్లు ఇలా చేసి ఇలా తిప్పితే చాలు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనం సబ్జా గింజలు యాడ్ చేసాం కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత చక్కగా వచ్చాయో. బయట కొనే వాటితో కంటే ఇవి చాలా బెస్ట్. ఎలాంటి కలర్ యాడ్ చేయము. ఎలాంటి కెమికల్స్ లేవు. చాలా ఈజీగా సబ్జా గింజలు న్యాచురల్. వాటర్ మిలన్ కూడా న్యాచురల్. ఇలా కలర్‌ఫుల్‌గా చేసి పెడితే తినకుండా ఎవరైనా ఉంటారా? వేసవి కాలంలో ఇలా కూల్‌గా తినాలి అని అందరూ ఇష్టపడతారు. మీరు తినేదేదో బయట దొరికే వాటివి కాకుండా ఇలా ఇంటిలోనే న్యాచురల్‌గా ఫ్రూట్స్‌తో ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు. ఇవి నేను టేస్ట్ చేశాను. చాలా బావున్నాయి. మధ్యలో ఆ సబ్జా గింజలు తెలుస్తూ చాలా టేస్టీగా అనిపించింది. తింటూ ఉంటుంటే మధ్యలో వాటర్ మిలన్ చిన్న పీసెస్ ఉన్నాయి కదా! అవి కూడా తెలుస్తున్నాయి. దీని ఫ్లేవర్ బావుంది. టేస్ట్ బావుంది. మంచి కలర్‌ఫుల్‌గా ఇలా రెడీ చేయొచ్చు. ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా రెడీ చేయండి. పిల్లలు బయట ఐస్ బండొచ్చినప్పుడు అస్సలు వెళ్ళరు. ఇలా చేసిస్తే చక్కగా తినేస్తారు. వేసవి కాలంలో సబ్జా గింజలు ఇలా యాడ్ చేయటం వల్ల బాడీకి చలువ చేస్తుంది. ఇంకా దగ్గరగా మీకు చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి తింటుంటే చాలా టేస్ట్ అనిపిచ్చాయి. ఈసారి మీరు వాటర్ మిలన్ తెచ్చినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు. వాటర్ మిలన్ కొనేటప్పుడు లోపల ఎలా ఉంటుందో చాలా మందికి అంచనా ఉండదు. వాటర్ మిలన్‌ని ఎలా ఎంచుకోవాలి? మనం తీసుకున్న వాటర్ మిలన్ కలర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, స్వీట్ ఉండాలి అంటే ఎలా తీసుకోవాలో ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ షేర్ చేశాను. వీలైతే ఒకసారి చూడండి. ఈ వేసవిలో ఇలా ట్రై చేయండి. థాంక్ యూ.